143 కోట్ల మంది యొక్క ప్రయోజనాలను కాపాడే విధంగా మన వ్యవహారం ఉండాలా, మన వ్యవహార శైలి ఉండాలా. అదే నిజమైన దేశభక్తి. ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఏ పదవిలో ఉన్నవాళ్ళైనా ప్రైమ్ మినిస్టర్ దాకా అందరం కూడా దేశ ప్రజల యొక్క హితాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయాలా. ఏది మంచిది, మన దేశ ప్రజలకు ఏది ఉపయోగపడుతుంది, ఏది పని చేయడం ద్వారా దేశానికి ఉపయోగపడుతుంది, అలాంటి కార్యక్రమాలు చేపట్టాం. ఆయన పెద్ద మహానుభావుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశంలో స్వర్ణ చతుర్భుజ యోజనని పెట్టాడు. మొత్తం అంతా దేశం అంతా జాతీయ రహదారులు. దాని ప్రభావం చూడండి, ఎంత సౌకర్యంగా మనం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం, ఉత్తరాది నుంచి దక్షిణానికి, దక్షిణాది నుంచి ఉత్తరానికి, పశ్చిమానికి, తూర్పుకి ఎంత బాగా వెళ్ళగలుగుతున్నాం. రోడ్లు ఎంత వెడల్పు చేశారు. అప్పుడు అంతకుముందు రోడ్లు ఎలా ఉన్నాయి. అలాగే రోడ్డు కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, టెలి కనెక్టివిటీ, టెలివిజన్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, అక్కడ పొలిటికల్ కనెక్టివిటీ కూడా ఆయన 32 పార్టీలు ఒకటి చేసి 5 ఏళ్ల పాటు పరిపాలన సాగించాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అందుకని ఒకటి ఐకమత్యం, 2 దేశభక్తి. పార్లమెంటుపై దాడి చేసిన వాళ్ళు ఏమనుకున్నారంటే, 1 పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడం, 2 దేశంలో అశాంతిని రేకెత్తింపజేసి మత కలహాలు జరిగేట్టుగా చూడడం, ఆ తర్వాత మరింత అపనమ్మకం ప్రజలు ఏర్పడేట్టుగా చేయడం వాళ్ళ యొక్క ఉద్దేశం. కానీ ఒక విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. ఇది పిరికి పందుల దేశం కాదు, వీరుల దేశం. రాణి రుద్రమ్మ, ఝాన్సీ లక్ష్మీబాయి, ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్, అల్లూరి సీతారామరాజు లాంటి వీరులను, వీరపాండి కట్టబొమ్మన్, వీరమాతలను కన్నగడ్డ ఇదనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. మొన్న ఈయన ఒక ఆయన జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజర్ అని చెప్పబడుతున్న యొక్క వ్యక్తి ఇచ్చిన ఒక ఆడియో క్లిప్పు ఒకటి ఇప్పుడు మీడియాలో చక్కర కొడుతోంది. ఏమనంటే, 1000 మంది ఆత్మాహుతి బాంబర్లు భారత మీద దాడికి సిద్ధంగా ఉన్నారు. ఒకరు కాదు, 100 మంది కాదు, 1000 మంది ఉన్నారు అని చెప్పాడు. అంటే వాళ్ళకి ఇంకా బుద్ధి రాలా. బుద్ధి చెప్పాల్సిన అవసరం వస్తే తప్పనిసరిగా బుద్ధి చెప్పేందుకు భారతదేశం సిద్ధంగా ఉందనే విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటే మంచిది. అందుకే మన ప్రధానమంత్రి, మన ఆర్మీ చీఫ్ చెప్పారు, ఆపరేషన్ సింధూర్ దెబ్బకు చావు తప్పి కన్నులొట్టబోయింది అతనికి కూడా. ఎందుకంటే మన ఆపరేషన్ సింధూర్లో టెర్రరిస్టు స్థావరాలపైన దాడి చేశారు. ఆ స్థావరాలు ధ్వంసం చేశారే కానీ జనానికి ప్రాణ నష్టం చేయడా. అందువల్ల ఇతను బతికిపోయాడు. అయ్యా నేను బతుకున్నాను, నా సంగతి మర్చిపోయినట్టు మీరని గుర్తు చేస్తాడు ఇప్పుడు మళ్ళా దేశానికంతా కూడా.